హాయ్ హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా మిద్దె తోటలో చిన్న హార్వెస్ట్ అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. మిద్దె తోటలో ఎన్ని కూరగాయలు వస్తాయండి? వచ్చే వాళ్ళకు చాలా వస్తున్నాయి, నాకైతే కొన్నే వస్తున్నాయి. ఆ కొన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే మంచి హార్వెస్ట్. నాకైతే మార్కెట్ పోకుండా సరిపోతున్నాయండి. మనకు టమాటాలు లేవు కాబట్టి టమాటా మాత్రం బయట నుండి తెచ్చుకుంటున్నాను. ఎందుకో ఈసారి కొంచెం టమాటా సరిగా ఎదగటం లేదు. బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ ఇది సీడ్కి వదిలేసాము. పొడుగు వంకాయ అండి, ఇదిగోండి పొడుగు వంకాయ, చారల వంకాయ. ఇదైతే ఎంత బాగుంటుంది తెలుసా అండి, నూనెలో వేస్తే ఇట్లా మగ్గిపోతుంది, అంత బాగుంటుందండి. ఇదిగోండి గోరుచిక్కుళ్ళు. గోరుచిక్కుడు సీడ్స్ అడుగుతున్నారు అంటే ఎక్కడ తెస్తున్నారని. కరీంనగర్ లోకల్లో మార్కెట్, కూరగాయల మార్కెట్ ఏరియాలో టవర్ దగ్గర అండి. అక్కడ ఫెర్టిలైజర్ షాప్స్ ఉంటాయి, సీడ్స్ షాప్స్ ఉంటాయి, అక్కడనే తీసుకున్నాను నేను. అంటే అక్కడ 2-3 రకాల సీడ్స్ ఉంటాయండి. వాళ్ళని అడిగి తీసుకోవాలి, కాత ఎక్కువ వచ్చేది కావాలని. ఎందుకంటే మనము మిద్దె తోటలలో పెంచుతాం కాబట్టి, కుండీలలో పెంచుతాం, మొక్కలు తక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ కాత రావాలి. ఇక చూడండి మిల్లీ బగ్స్ కొంచెము ఇబ్బంది పెడుతున్నాయండి. గంజి ద్రావణం స్ప్రే చేయాలి. అరే ఇది ముదిరిపోయింది, సాంబార్లోకి మనకి వస్తుందండి. గోరుచిక్కుడు అయితే మంచిగా వస్తుంది. ఒక 2 సార్లు తెంపితే 1/2 kg అవుతుందండి, అంత కాయ వస్తుంది. మొక్కలు తక్కువ ఉన్నా కూడా మనం ఇచ్చే ఎరువులను బట్టి కాత చాలా బాగా వస్తుంది. ఇదిగోండి, నేనైతే ఎక్కువ వెరైటీస్కి వెళ్ళాను. ఎందుకు అంటే మీకు చాలాసార్లు చెప్తున్నాను, మన ఉద్దేశం ఏంటి, మెయిన్ మందు వేయని కూరగాయలు తినాలి. మనం ఏవైతే తింటామో అవి పెంచుకుంటేనే మంచిది. స్టార్టింగ్ లో నాకంత ఆలోచన పోక స్టార్టింగ్ లో అన్ని వెరైటీస్కి వెళ్ళినా అండి. అప్పుడు నేను ఫేస్ చేసింది ఏంటంటే, ఈ చిన్న తోటలో నాకు కూరగాయలు సరిపోలే నిజానికి. అప్పుడు అనుకున్నాను, అరే ఇట్లా వేయొద్దు, చక్కగా మనం ఏం తింటామో అవి వేసుకుంటే సరిపోతుంది అనుకున్నా. అందుకే అప్పటి నుండి అదే ఫాలో అవుతున్నా అండి. నిజానికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, ఇండైజెషన్ ప్రాబ్లం కానీ ఈ కూరగాయలు తిన్నప్పటి నుండి లేదు మాకు. హెల్త్లు అయితే చాలా బాగా అయ్యాయి, ఆరోగ్యాలు మెరుగుపడ్డాయి. చాలా సంతోషం అండి. ఇంకా అంతకంటే మనకు కావాల్సింది ఏం లేదు. ఆరోగ్యాన్ని మించిన ఆస్తులు లేవని నా ఆలోచన. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. ఇది చూడండి గోరుచిక్కుళ్ళు ఎట్లా వస్తున్నాయి. అన్నిటికంటే ఈ మొక్కకి ఎక్కువ వస్తున్నాయండి. ఉన్నాయి మనకు అక్కడ కూడా, దానికి కాత ఎక్కువ రావట్లేదు. సీడ్ అంతా ఒకటే అండి. అందులో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనము ఒకే మొక్కకైనా కూడా ఒక కాయ చిన్నగా ఒక కాయ పెద్దగా ఉన్నట్టు అన్ని సీడ్స్ ఒకటే అయినా కూడా కొన్నిసార్లు కొన్ని కాయలు బాగా వస్తాయి, కాత బాగా వస్తాయి, కొన్ని మొక్కలు కొన్ని తక్కువ వస్తాయి. కాబట్టి ప్రతి వెరైటీ ఒక 10 మొక్కలన్నా ఉండేలాగా చూసుకున్నట్టయితే మనకు సరిపోని కూరగాయలు వస్తాయండి. అప్పుడు ఇది అయిపోవచ్చింది, మీకు హార్వెస్ట్ చేసిన ప్రతిసారి చెప్తున్నా, ఈ మొక్క అయిపోవచ్చిందండి. ఇంకా తీసేయడమే. మన తోటకి చిలుకలు కూడా వస్తున్నాయండి. అదిగో అది చిలుక అరుపే. పక్షులు అయితే ఎంత హాయిగా ఉంటుంది తెలుసా అండి, ఎక్కడో అడవిలో ఉన్నట్టుగా ఉంటది పక్షుల అరుపులు వింటూ ఉంటే. నేను ఉదయాన్నే తొందరగా ఉదయాన్నే వచ్చామనుకోండి, చక్కగా పక్షులు అరుస్తూనే ఉంటాయండి. ఇదిగో బెండకాయలు ఒకటైతే సీడ్కి వదిలేసిన చాలు, మనకు
ఎన్ని సీడ్స్ కావాలండి? ఒక్కటి ఉంటే చాలు. ఇంకొక వెరైటీ సన్నగా పొడుగు వస్తుందని అన్నాను కదండి, అదేమైతుందంటే మిల్లీ బాగ్స్ బాగా అటాక్ అవుతుంది. కొన్నిసార్లు కొన్ని మొక్కలకు మనం ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేసినా కూడా అవి మిల్లీ బాగ్స్ వస్తూనే ఉంటాయి. అందుకని కొమ్మలు కట్ చేసిన, సీడ్ ఉంచాను కానీ వద్దనిపించింది. ఆ వెరైటీ బెండకాయలు సన్నగా పొడుగ్గా ఉన్నాయి, మొన్న చూపించాను. ఇక్కడ ఉంది చూడండి, ఇది సీడ్ కూడా ఉంచకుండా కట్ చేసేసిన అండి కాయలు. కొంచెం వీటికి ముళ్ళు కూడా ఉన్నాయండి ఈ బెండకాయకి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి తెలుసా అండి కూరగాయలు. ఇక చూడండి, ఇక ఎంత గుత్తులుగా గోర్చిక్కుడు, ఇది చూడండి, ఇది ఇందులో ఎక్కువ లేతవి ఉన్నాయి, రెడీ అయినాయి, కట్ చేసుకున్నాం. మంచిగా వస్తున్నాయండి. నేనైతే ఏప్రిల్ ఎండింగ్, మే ఫస్ట్ వీక్ లో విత్తనాలు నాటుకున్నా అండి. ఎండాకాలం అంతా వాటిని కాపాడడానికి కష్టపడ్డాను. ఇప్పుడైతే మంచిగా మనకు కూరగాయలు అందుతూ ఉన్నాయి. ఎప్పుడు కానీ కొంచెము మనము ప్లాన్ చేసుకొని నాటుకున్నాం అనుకోండి, మనకు కూరగాయలకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. నేను మళ్ళీ వేసాను, గోర్చిక్కుడు వేసాను, బెండ వేసాను, మీకు చెప్పాను ఇదివరకు కూడా. ఇగో ఇక్కడ చూడండి, గోర్చిక్కుళ్ళు వస్తున్నాయి. ఇంకొకటి అండి, ఇప్పుడు ఆగస్టు, జూలై ఎండింగ్, ఆగస్ట్ లో బొంత పురుగు, తర్వాత గ్రీన్ కలర్ పురుగు, ఆకులను మొత్తం జల్లెడ చేస్తుంటాయి, అలాంటి పురుగులు వస్తాయి. దానికి రెమెడీ కూడా నేను ఒక కషాయం మీకు పరిచయం చేస్తా. వీలైతే నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ప్రయత్నం చేస్తా అండి. మనము ఇప్పుడు ఆగస్ట్ మంత్ అంతా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఆగస్టు దాటిందంటే పెద్దగా పురుగేమో మనల్ని ఇబ్బంది పెట్టదండి. ఆగస్ట్ మంత్ మాత్రం చాలా పురుగులు వచ్చేస్తాయి, రకరకాల పురుగులు వస్తాయండి. ఆగస్ట్ మంత్ లో జాగ్రత్తగా మనం మొక్కల్ని కాపాడుకోవాల్సి ఉంటది. ఇక్కడ చూడండి, బార్బిడేస్ చెర్రీ అసలు ఎంత బాగా వచ్చిందండి చెప్పండి. ఇగో గుర్తులే అండి, ఇదిగో ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఎండ వేడి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కాత ఆగలేదు. ఇలా కొంచెం వాతావరణం చల్లబడగానే కాయలు బాగా నిలుస్తున్నాయండి. ఈ బెండ మొక్క అయిపోయింది, కట్ చేసేస్తున్నా. ఇలాంటివి ఉంచుకున్నాం అనుకోండి, వీటికే ఉన్న పెస్ట్ మిగతా మొక్కలకు అంటుతాయి. కాబట్టి ఒకవేళ మనకు డౌట్ వచ్చి ఇది బాగాలేదనుకున్నప్పుడు ఆ కొమ్మలు తీసేయాలి, అంతే అండి. ఇంకా మనం దాని గురించి ఆలోచించొద్దు, ఎందుకంటే ఒక కొమ్మ తీస్తే మిగతా మొక్క బాగుంటది. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి ఇటువైపు. గోర్చిక్కుళ్ళు, ఇది కూడా అయిపోవచ్చిందండి. ఈ గోర్చిక్కుడికి ఇప్పుడు బెండ మనము పైన టిప్స్ కట్ చేస్తే మళ్ళీ సైడ్ నుండి వచ్చినట్టుగా రాదండి. సైడ్ నుండి వస్తుంది కదా మనం టిప్స్ కట్ చేస్తే బెండకి, అట్లా ఇది రాదు. ఇక్కడ చూడండి, ఇగో పొడుగు వంకాయలు గుత్తులుగా పడుతున్నాయండి. ఇది పాత మొక్క, కానీ టైం పట్టిందండి, చాలా టైం పట్టింది. ఈ మొక్కను మీకు చాలా సార్లు చూపించాను. దీనికి చాలా పూత వచ్చింది, కాయలు ఆగట్లేదు. ఇంకా కొత్తవి కాస్తున్నాయి కానీ ఇది కాయట్లేదు అని చెప్పాను. ఇది స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, జామ కూడా స్టార్ట్ అయిందండి. నేను ఇక్కడ ఒకటి సీడ్కి వదిలేసాను, పొడుగు పొడుగు బెండకాయ. చూద్దాం ఆ వెరైటీ అన్న బాగుంటదేమో. ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయండి. నేను ఒక్కొక్క వెరైటీ చూపించకుండా ఆ రోలో ఏది వస్తే అది చూపిస్తున్నా అండి. ఇగో చూడండి, ఇగో దొండకాయలు, పెన్సిల్ దొండ చాలా బాగా వస్తుందండి. మొన్న కూడా చూపించాను కదా, మనకైతే కొంచెం హాఫ్ కేజీకి తక్కువ, పావు కేజీకి ఎక్కువ అన్ని కాయలు వచ్చినాయి. ఇవాళ కొంచెం తక్కువనే ఉన్నాయండి, ఎక్కువ లేవు.
మళ్ళీ పూత స్టార్ట్ అయింది. కొన్ని ఉన్నాయి, చక్కగా పప్పులో వేసి వండుకోవచ్చు అండి. పెసరపప్పు టమాటా దొండకాయ చేస్తే బాగుంటది. ఇవి తాలింపులో దొండకాయలు వేగిన తర్వాత పప్పును టమాటాలు వేసుకోవాలండి. చెప్పాను కదా ఎక్కువ లేవు, ఎందుకంటే మొన్ననే చాలా వచ్చినాయి. చిన్న చిన్నవి కూడా నేను కట్ చేసినాను మొన్న. ఇక్కడ చూడండి పొడుగు వంకాయ ఉందండి. ఇదిగో ఇంతకుముందు నేను చూపించాను కదా, అదే ఇగో ఇంకా పెద్దగా అవుతుందండి, కానీ నేను కట్ చేసేసాను. ఇవి ఇక్కడ చూడండి రౌండ్ వంకాయ. ఇంకా ఈ మొక్కలు ఎదగలే, పెద్దగా గాలే కాబట్టి ఒక్కొక్కటి రెండు రెండు వస్తున్నాయండి. ఇది ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒకటి ఉంది. నేను చెప్పాను కదండి ఇగో బెండ మొక్కలు మళ్ళీ వేసాను అనేది. బెండ, గోరుచిక్కుళ్ళు, చెట్టు చిక్కుడు ఇవన్నీ మళ్ళీ వేసుకున్నా అండి. ఇవి ఇక్కడ గోరుచిక్కులు కట్ చేసుకున్నా. ఇది కూడా పాత మొక్క అండి, సరిగా ఎదగట్లేదు, కొమ్మలు కట్ చేస్తున్నా. మొన్న వీడియోలా షార్ట్ వీడియో చేస్తే ఆంటీ మీ గోరుచిక్కుడు పక్కన మిల్లీబగ్స్ ఉన్న ఒక మొక్క ఉంది, ట్రీట్మెంట్ చేయండి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చూపుతున్న ఇంట్రెస్ట్కి. నిజానికి ఎప్పటికప్పుడు నేను కట్ చేస్తూనే ఉంటాను, అంటే క్లీన్ చేస్తూనే ఉంటాను. అనుకోకుండా కొన్నిసార్లు ఆ మొక్కలు మిగిలిపోతాయి. నేను పైకి రావడం వస్తున్నా, నిలబడుతున్నా, వెళ్తున్నా తొందరలో. అందుకే ఇప్పుడు మీ ముందే మళ్ళీ అది కట్ చేశానండి కొమ్మలు. ఈ ఈ గోరుచిక్కుడికి ఇప్పుడు స్టార్ట్ అయిందండి, ఎక్కువ కాత వచ్చింది. మొన్నటి వరకు ఎక్కువ లేకుండే, పర్లేదు. ఇప్పుడు ఇది బాగానే పూత కాత. ఇది చూడండి, ఇది అసలు కొమ్మలకి కాయలకి తేడా అనేది అర్థం కాదు, అట్లుంటాయండి గోరుచిక్కుళ్ళు. నాకు అన్నిటికంటే గోరుచిక్కుడు హార్వెస్ట్ భలే అనిపిస్తుందండి, చాలా ఇష్టం నాకు. హెల్త్ కూడా చాలా మంచిది, చాలా ఫైబర్ ఉంటుంది ఇందులో, ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిది. ఇదిగోండి చూడండి, లేతే వదిలేస్తున్నా, కొంచెం పెద్దగా అయిన వాటిని తెంపుతున్నా అండి. చిక్కులు కూడా స్టార్ట్ అయినాయి. కొంచెం వాతావరణం చల్లబడితే చిక్కుడు పూత ఆగుతుందండి. ఇప్పుడు ఇలా అయిపోయినప్పుడు ఈ కొమ్మలు కట్ చేసేయాలి, అప్పుడు మళ్ళీ మనకి కొత్త కొమ్మలు వచ్చేసి పూత వస్తుందండి. నేను కొన్ని కూరగాయలు వస్తే అన్ని కలిపి చేసేస్తా అండి, మిక్స్డ్ వెజిటేబుల్ చేస్తాను. ఆర్గానిక్ వచ్చిన ఏ ఒక్క కాయ కూడా వేస్ట్ చేసుకోవద్దండి. మనం ఇంత కష్టపడతాము, ఒకటి ఉందిలే, రెండు ఉన్నాయిలే అని చెప్పి వదిలేసుకోవద్దు. అవునా కాదా చెప్పండి, మీరేమంటారు? మన ఉద్దేశమే ఫ్రెష్ వెజిటేబుల్స్ ఆర్గానిక్ గా తినడం మన ఉద్దేశం. అటువంటప్పుడు ఇంత కష్టపడి పెంచుకొని ఒకటి రెండు ఉన్నాయని ఎందుకు వదిలేసుకోవాలండి? టమాటాలను దేంట్లోనో మిక్స్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పినాను కదండి ఈరోజు చిన్నదే హార్వెస్ట్, బహుశా ఈ బుట్ట నిండుతుంది కావచ్చు. తోటకూర ఉంది, అది కూడా కట్ చేయాలి. కానీ అలసంతకాయ ఉందండి, కట్ చేసుకుందాం. ఇది లోకల్ వెరైటీ దొండ అండి. నేను మొత్తము మొన్న అంతా తీసేసినాను, తీగంతా. ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయినాయి చూడండి. రెండు రకాలుగా ఉంది మనకు దొండ. ఇగో పూత వస్తుంది, పర్లేదు. ఇవైతే భలే ఉంటాయండి, ప్రతి పూత కాయ అవుతుంది. ఇక్కడ చూడండి అలసంతకాయ.
ఈసారి మనకు 2 వెరైటీస్ వచ్చింది. ఒకటి క్రీపర్ లాగా పైకి ఎక్కిందండి, ఒకటేమో ఇందులోనే ఉన్నాయి. సీడ్స్ అన్ని ఒకటే అండి, విడిగా నేనేమో సీడ్స్ వేరువేరుగా వేయలేదు, కానీ ఇవి అటు ఇటుగా ఉన్నాయి, 2 రకాలుగా వచ్చినాయి. ఇవి కూడా భలే అనిపిస్తుందండి, ఇది అలసందకాయ కట్ చేస్తుంటే. నిజానికి నిన్న చాలా వచ్చింది, నిన్న కట్ చేసుకున్నాను నేను. అంటే ఇది వట్టిగానే ముదిరిపోతుందండి, సేమ్ బెండకాయ లాగానే. పైకి వచ్చినామంటే కనబడితే కట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే నీళ్ళు పట్టేటప్పుడు కనబడిందని ఎక్కువనే ఉందని చెప్పి కట్ చేసిన అండి. ఇక పూత అయిపోయింది, మళ్ళీ కొత్త పూత వస్తేనే కాత అండి. ఈసారి ప్రతి హార్వెస్ట్ లో మనకి అలసందకాయ అయితే ఉంటుందండి. మళ్ళీ మంచిగానే వచ్చిందండి, చూడండి. అంటే కొన్ని మొక్కలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, కాత ఫుల్ అండి. ఇక మంచి సీడ్ కూడా దొరకాలి మనకు, సీడ్ తోటి కూడా ఉంటదండి ఇది. ఇవి కూడా అసలు కాడలకి కాయలకి అర్థం కాదు. ఇది ఇక్కడ ఒక చిన్న బీరకాయ కూడా ఉంది. బీరకాయ అలసంత సూపర్ ఉంటది కదండి. అసలు మొన్న ఒక బీరకాయ నేను అసలు పాలినేషన్ చేయలే అండి, నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఇది కట్ అవ్వట్లే, కొంచెం చిన్నగా ఉంది కదా, ఉంచేద్దాంలేండి, తర్వాత కట్ చేద్దాం. అందుకే దానికి అదే కట్ కాకుండా ఉన్నది. ఇవి నేను ఒకటి చూపిస్తాను మీకు. ఇక సీడ్కి వదిలేసి ఎంత పెద్దగా అయింది చూడండి. అసలు నేను చూడనే లేదు, పాలినేషన్ కూడా చేయలేండి, దానికి అదే వచ్చింది ఇది. అందుకే ఇక సీడ్ కానీ ఇట్లా లోపలికి వేసిన, ఎందుకంటే మంకీస్ వస్తుంచాయి కదండి. కొంచెము పర్లేదు, ఇప్పుడు మంకీస్ బెడద తగ్గినట్టే మనకు. అట్లా అనుకున్నాం అనుకోండి, వచ్చి విజిట్ చేస్తాయి, అమ్మో భయం అవుతుంది నాకు వాటి గురించి మాట్లాడాలంటే. నేను అన్న ప్రతిసారి ఊరికొచ్చేస్తున్నాయండి. మీరు అంటారా, మీరు రావట్లేదు అంటారా, నేను వచ్చి చూపిస్తా అని పరిగెత్తుకొని వస్తుంది, ఒక్కటన్నా వచ్చి విజిట్ చేసిపోతుంది. అందుకే ఏమనొద్దు ఇప్పుడు మనం. ఇక్కడ ఒక బీరకాయ పాలినేషన్ అయిందండి. బీరకాయలకి హ్యాండ్ పాలినేషన్ కంపల్సరీ అండి. ఇక్కడ చూడండి, మన క్లవ్ బీన్స్ సీడ్స్ సైడ్కి వేసుకున్నాను, ఎందుకంటే అలసందకాయ ఒక 2 నెలలో 3 నెలలో వస్తుంది. దాని తర్వాత మనకి అది పోయేలోపు ఇవి ఎదుగుతాయని చెప్పి సైడ్కి వేసాను. ఇక్కడ కూడా ఇప్పుడు అవి పోయేలోపు ఇవి వస్తాయని అక్కడక్కడ మళ్ళీ అలసంద వేసానండి. ఇక్కడ ఈ ప్లేస్ లో చూడండి, ఇక్కడనేమో బీర వేసాను, ఈ సైడ్ కి టమాటా నారు వేసాను. ఇది చూడండి, ఇక్కడ కూడా చిక్కుడుకాయలు రెడీ అయినాయి. పూత రాలకుండా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కట్ చేసుకోవాలండి. ఈ చిక్కుడు పట్టేన పూత రాలిపోతుందండి. చిక్కుడు ఒకటి కింద పడింది, తీసుకున్నా. అంకుల్ కి ఫుల్ సంతోషం అండి. ఎందుకు చెప్పండి, అంకుల్ కి చిక్కుడుకాయ చాలా ఇష్టం. అమ్మ నా ఫేవరెట్ వస్తుందని హ్యాపీ అవుతుండ్రు. ఈ చిక్కుళ్ళు అయితే మనము సీడ్ మనది మనం తయారు చేసుకోవచ్చు అండి. అక్కడొకటి వదిలేస్తే మళ్ళీ మనకు వచ్చేస్తాయి. ఇలా అయిపోయిన వాటిని కట్ చేసేయడమే కొమ్మలు. ఇక్కడ వదిలేసినండి సీడ్కి.
కొన్ని 4-5 వదిలేస్తే చాలండి. ఈ కొమ్మలు తీసేస్తే మళ్ళీ వస్తాయి. గెలలు కాయలు కాసిన తర్వాత మిగిలిన గెలలు తీసేయాలి. ఇది నిజానికి మళ్ళీ కూడా వాటికి పూత వస్తుంది, కానీ చాలా తక్కువ అండి. ఒక 2-3 పువ్వులు వస్తున్నాయి అంతే. అందుకని అవి తీసేసుకున్నాం అనుకోండి, కొత్త పూత త్వరగా వచ్చేస్తుంది. కొంచెం మనం మిద్దె తోటలో మెయింటెనెన్స్ ముఖ్యమండి. ఏ మొక్కని ఎలా పెంచాలి, ఏ మొక్కలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది కొంచెం ఆలోచించి చేసుకుంటే చక్కగా పుష్కలమైనటువంటి కూరగాయలు వస్తాయి. చిక్కులు విత్తనాలు అయ్యే వరకు ఆగొచ్చు, కానీ మొదటి హార్వెస్ట్ కదండి, అందుకని ఓపిక లేదు. ముందు తినాలి, చిక్కులని తినాలి. అందుకే తొందర ఎక్కువైపోయింది ఆంటీకి. ఇవి కూడా కొమ్మలు తీసేద్దాం. మనం హార్వెస్ట్ చేసేటప్పుడే ఇది కట్ చేసుకున్నాం అనుకోండి, వెంట మళ్ళీ కొత్తవి వచ్చేస్తాయి. కాబట్టి హార్వెస్ట్ చేసేటప్పుడే గమనించుకోవాలి మనం. ముఖ్యంగా వాటరింగ్ చేసేటప్పుడు నేనేం చేస్తా అంటే ప్రతి మొక్కని గమనిస్తూ ఉంటా. ఈ మొక్కకి ఏమైంది, ఏం చేయాలి, తర్వాత మొక్క పరిస్థితి ఏంటి, మట్టి ఎలా ఉంది, ఇవన్నీ గమనించుకుంటూ వాటరింగ్ చేస్తా అండి. చేసేసి మళ్ళీ వాటరింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను పైకి వస్తా కదండి, అప్పుడు మళ్ళీ వీటికి అవసరమైన పనులు చేస్తూ ఉంటా. కొన్నిటికి ఎరువు ఇవ్వడము, కొన్నిటికి ఇమీడియట్ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం. నిజానికి నిన్న ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేసిన అండి. ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మొక్కలు ఆకుల నుండి కూడా ఆహారం తీసుకుంటాయి కదండి, దానివల్ల ఫోటోసింథసిస్ పెరిగి ఆకులు గ్రీన్ గా తయారై హెల్దీగా అవుతాయండి. అందుకని 5 లీటర్స్ లో 1.5 టీ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా కరిగించిన తర్వాత మొత్తం మొక్కలకు అన్నింటికి స్ప్రే చేశాను. ఇప్పుడు వర్షాకాలం ముఖ్యంగా మనం జాగ్రత్తగా ఉండాల్సింది పెస్ట్ రాకుండా మొక్కలు వాటిని ఎదుర్కొనే శక్తి వీటికి రావాలి అంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్, తర్వాత ఇలాంటి ఎప్సమ్ సాల్ట్ ఇవేమో శక్తిని ఇస్తాయి. తర్వాత మనం ఇచ్చే కంపోస్ట్ వేర్లకు మొక్కకు బలాన్ని ఇస్తాయి. పెస్ట్ రాకుండా కషాయాలు స్ప్రే చేసుకోవాలి. మనకి వర్షాకాలం తోటల్లో చాలా పని ఉంటుందండి. ఒక 1 వీక్ వదిలేసాం అనుకోండి, కథమే తోట పరిస్థితి అంతే సంగతులు అవుతుంది. ఇక్కడ చూడండి, నేను పాలకూర మళ్ళీ వేసుకున్నాను. 2వ ఆకు కూడా స్టార్ట్ అయిందండి. మనకు అంటే సమ్మర్ కు ముందు నేను వేసిన పాలకూర అయిపోయింది. అది ఒక కుండి పూర్తిగా ఖాళీ చేశాను. ఇగో ఇంకొకటి, దీని పరిస్థితి ఇట్లా ఉంది. ఇది కూడా అయిపోవచ్చిందండి. మొన్న కూడా మీకు పప్పులోకి అని హార్వెస్ట్ చేసి చూపించాను. ఈడొకటి ఉంది. సరే, 2 మొక్కలు ఉన్నా కూడా పప్పుకి సరిపోతాయని అలాగే ఉంచానండి. ఇగో కొత్తిమీర కూడా మళ్ళీ వేసుకున్నాను. 2వ ఆకు స్టార్ట్ అయింది. కొత్తిమీరకైతే మంచి వాతావరణం ఉండాలి, అప్పుడే మొక్కలు కొత్తిమీర బాగా ఎదుగుతుందండి. చల్లగా ఉండాలి. ఇక చూడండి, తోటకూర కూడా కట్ చేస్తాను. ఇప్పుడైతే మీకు చూపించట్లేదు, ఎందుకంటే మన తోటలన్నీ తోటకూర సమ్మర్ అంతా హార్వెస్ట్ తోటకూర చేసి మీరు బోర్ అయిన నేను బోర్ అయినా. ఇది నేను ఎప్పుడైతే ఈ తోటకూర వండుతా అనుకుంటానో అప్పుడే వచ్చి తెంపుకొని పోయి కర్రీ చేస్తా అండి. అందుకే ఇప్పుడు నేను ఇది హార్వెస్ట్ చేయించట్లే. ఇక్కడ చూడండి, ఈసారి ఇదేమంటారు, పుల్లకంద అండి. కంద కూడా పెట్టాను. షాప్ లో నుండి చిన్న దుంప తెచ్చి పెట్టానండి. చూడాలి ఎంతవరకు రిజల్ట్ వస్తుందో. ఈ కంద మాత్రం మనం తోటలో పెంచుకున్నది. హార్వెస్ట్ చేసిన వెంటనే వంట చేసుకుంటే దురద ఎక్కువ ఉంటుందండి. కనీసం ఒక 1-2 months పక్కకు పెట్టిన తర్వాత దీన్ని మనం వంట చేసుకోవాలి.
ఓకే అండి, ఇది చిన్న హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది చిన్నదండి, చాలా చిన్నది. బుట్టలు అయితే 2 తెచ్చినా కానీ హార్వెస్ట్ అయితే చిన్నది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి.